అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. కుటుంబ సభ్యులు, చుట్టాలు అందరూ మోసం చేస్తారు. మమ్మల్ని అలా చేశారు, ఇలా చేశారు, వాళ్ళు ఆ విధంగా చేశారు, మమ్మల్ని ఎంతో నష్టపరిచారు అని అంటారు. కానీ మనం ఎవరికి నష్టపరచకుండా ఉంటే, మనం ఎవరికి హాని చేయకుండా ఉంటే అందరూ మంచోళ్ళేనండి. ఎవరికి ఎవరు కాదు. మనం ఏమన్నా పిచ్చోళ్ళమా? వాళ్ళు నష్టపరుస్తుంటే నష్టపోవటానికి కాదు కదా. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మం కదా. ఎవరైనా చుట్టాలు పక్కాలు అందరూ చెడ్డవాళ్ళు ఉండరండి, మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఏదైనా చెప్పుకునేదానికి, పెళ్ళిళ్ళకి, వాటికి అన్నిటికీ కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. చుట్టాలు పక్కాలు చాలా బాగుంటారండి. మా వాళ్ళు ఉన్నారు, మా ఆడపడుచులు ఉన్నారు, ఎంతో మంచి వాళ్ళు. ఇప్పటికి కూడా మా వారు చనిపోయినా కూడా ఫోన్లు చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. మా తోడి కోడళ్ళు అందరూ బాగుంటారండి. ఎందుకంటే మనం బాగుంటే వాళ్ళు కూడా బాగుంటారు. ఎందుకు మన గురించి ఏం చెప్పుకోరు కదా. కానీ అందరూ అలాగుండరండి, మంచి వాళ్ళు కూడా ఉంటారు. చుట్టాలు లేకపోతే ఎలాగండి. అంతకుముందు కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరూ చిన్నాయన పెదనాన్న పిల్లలు అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అలాంటి కుటుంబాలు లేకపోయేసరికి అందరూ వాళ్ళంతా పగవాళ్ళు మాదిరిగా కనిపిస్తున్నారు. మన వాళ్ళు ఎప్పుడు పగవాళ్ళు కాదండి. ఎందుకంటే దూరాలు పెరిగిపోయినాయి. ఇప్పటికి ఒంటరిగా ఫ్యామిలీస్ అందరూ ఒంటరిగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి మనకి దూరాలు తగ్గిపోయినాయి. దగ్గర బంధుత్వాలు తగ్గిపోయినాయి. ఎందుకంటే అంతకుముందు అంటే కలిసి ఉండేవాళ్ళం కాబట్టి కళ్ళ ముందు ఉండేవాళ్ళు. అన్నీ ఏది బాగపోయినా, చిన్నాయన బాగాలేదా, ఎట్టున్నావు, ఏంటి చిన్నమ్మ ఎలా ఉన్నావు, ఏంటి బయటికి రావట్లేదు, ఇట్లాగా ఆప్యాయతలు ఎక్కువ ఉండేవి. ఇప్పుడేంటంటే ఉద్యోగరీత్యా టౌన్లకు వచ్చేస్తున్నారు, సిటీస్కి. ఇంకా అక్కడ ఉండేసరికి దూరం పెరిగిపోయింది. అంతేగాని వాళ్ళు ఎవరు కూడా ఎవరు మోసం చేస్తారండి. మోసపోయేవాళ్ళు ఎవరు ఈ రోజుల్లో ఎవ్వరు లేరు. కానీ వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారని బాధపడుతుంటారు కొంతమంది. అవసరమే లేదండి. మనము మోసం చేయకుండా ఉంటే చాలు. వాళ్ళు ఎవ్వరూ మోసం చేయరు మనల్ని. మనం మంచోళ్ళమైతే చాలు. దేనికైనా సర్దుకుపోతుండాలి. అంతదాకా ఎవరుంటున్నారండి? ఏదో పెళ్ళిళ్ళకి పిలుచుకుంటారు, పండగలకి పిలుచుకుంటారు, ఊర్లకి వెళ్తే వాళ్ళ దగ్గర స్టే చేయాల్సి వచ్చింది, వెళ్తా వస్తూ ఉంటాం. అంతేగాని వాళ్ళని అనవసరంగా బ్లేమ్ చేయటం కూడా మంచిది కాదు. వాళ్ళు మంచోళ్ళు కాదు, మోసం చేస్తారని వాళ్ళు వింటే చాలా బాధపడతారు కదండి. కానీ అలాగే ఎవరు చేయరు. చుట్టాలు అందరూ కావాలండి, లేకపోతే ఎట్లాగా? పిల్లలకైనా సరే చుట్టాలు ఉంటేనే కదా వస్తా పోతా ఉంటుంటే బాగుంటుంది. లేకపోతే మాకు ఎవరూ లేరా, మేము ఒంటరి వాళ్ళమా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట పిల్లలకి. అప్పుడప్పుడు చుట్టాలు ఇళ్ళకి తీసుకెళ్ళాలి, వాళ్ళు మన ఇళ్ళకి రావాలి. అప్పుడు చాలా బాగుంటుంది పిల్లలకు కూడా. మాకు మనోళ్ళు ఉన్నారు, మా ఊరోళ్ళు ఉన్నారు అనేది తెలుస్తుంటుంది. ఇప్పుడు అన్నీ ఉరుకులు పరుగులేనమాట. రావటం, వీకెండ్ వచ్చిందంటే సినిమాలకు వెళ్ళటం, ఇళ్ళల్లో ఉండటం, చుట్టాలు మమ్మల్ని మోసం చేశారు, చుట్టాలు మమ్మల్ని ఇటు చేశారు అటు చేశారని చెప్పేసి బాధపడతాం. అసలు అదంతా కూడా అనుకోకూడదండి. ఎవరు పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి కుటుంబ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఎవరు ఖాళీగా ఉంటున్నారు ఈ రోజుల్లో? ఎవరి సమస్యలు వాళ్ళవి. అందుకని మనం కూడా అర్థం చేసుకోవాలి. అదేనండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చుట్టాలు మోసం చేశారు, వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు చేశారు. ఇంకొకటండి, అసలు మగపిల్లలు ఉన్న ఇళ్ళల్లో ఆడపిల్లని తీసుకొచ్చి కాపురం ఇంట్లో పెట్టకూడదు. అసలు వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకి ఏమీ లేవు అని చెప్పి ఇళ్ళల్లో కానీ ఆడపిల్లని పెట్టుకుంటే అసలు ఆ కుటుంబం పైకే రాదండి అసలు. ఎందుకంటే ఈ ఆడపిల్లల వాళ్ళే బాగా వృద్ధిలోకి వచ్చేస్తారు, వాళ్ళు బాగుంటారు. మగపిల్లల వాళ్ళు డౌన్ అయిపోతారు. అంతేనండి. ఎవరైనా ప్రేమతోటి అసలు ఆడపిల్లని, అల్లుడిని, పిల్లల్ని తీసుకొచ్చి ఇళ్ళల్లో పెట్టుకోకూడదు. పెట్టుకుంటే మాత్రం చాలా కుటుంబాలండి ఈ విధంగానే డౌన్ అయిపోయినాయి. మా కుటుంబం కూడా అంతే. మా అత్త ఆ విధంగానే చేసింది. మా అత్తమ్మ
ఎందుకంటే కూతురు మీద ప్రేమతోటి ఏదో పల్లెటూరులో ఉంటుందని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది. ఆ కుటుంబం డౌన్ అయిపోయింది. ఎన్నో కుటుంబాలు చూస్తుంటామండి ఇలాంటివి. వాళ్ళని మాత్రం దూరంగానే ఉండాలి వాళ్ళు, ఆడపిల్లవాళ్ళు. ఎందుకంటే వియ్యిపోళ్ళు ఇంట్లో ఉండకూడదని అంటారు. అది మాత్రం కరెక్టేనండి. ఇక బంధువులు చుట్టాలు అందరూ బాగా ప్రేమగా ఉంటారు. పెళ్ళిళ్ళప్పుడు అటు కార్యక్రమాలప్పుడు కలుసుకుంటుంటాం కదా, అప్పుడు బాగానే ఉంటారు. చాలామంది ఇదొక అపోహ అండి. బంధువులు మోసం చేశారు, అది చేశారు, ఇది చేశారు. ఎవరు మోసపోరండి ఈ రోజుల్లో. ఎవరండి మోసపోయేది? బాగా అంత తెలియగల వాళ్ళే ఎవరు మోసపోతారు ఈ రోజుల్లో. వాళ్ళు మోసం చేస్తే వీళ్ళేవి ఎర్రి పప్పులా మోసపోవటానికి కాదు కదా. అలాగండి, అందరూ బాగుండాలి, అందరూ ఫ్యామిలీస్ బాగుండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.